మన ఆడాళ్ళం, మన గర్ల్స్, వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. పెళ్ళయ్యే వరకు ఒక జీవితం, పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత. నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను. అది రాజకీయాల్లో కానీ, బిజినెస్లో కానీ, ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదన్నా ఒక 2 రోజులు బాధపడతాను, కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్. నన్ను నేను లాక్కుని ముందుకెళ్తాను. ఎవరు రారు మీతో. లెట్ ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ. యూ షుడ్ బీ బాదర్డ్. ఏదో మన కుటుంబం వస్తుంది, అది వస్తుంది, అదంతా తర్వాత. అది ముందల మనం ధైర్యం మనకు ఉండాలి. ఎవరేం చేసినా వీ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు, దట్ ఈస్ ఆల్ సెకండరీ ఫర్ మీ యాజ్ అ ఉమెన్. యాజ్ అ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీవన్. అదే మీ అందరి గుర్తు చేస్తున్నాను. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇదంతా మైండ్ గేమ్. మనందరం ఒక్కటే. మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. నేను చెయ్యగలను అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు. ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది, మీరు చేయబోయే పని మీద. ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ని చూసుకోమని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను, కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అది బాధ్యతగా తీసుకున్నాను. గ్రాంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అందరినీ నాతో పాటు ఇట్ ఈస్ ఆల్ సూపర్ఫిషియల్. ద మోర్ ఇంపార్టెంట్ ఈస్ ద విల్ టు వర్క్. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి. మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీఈస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బీ చంద్రబాబు నాయుడు సన్ ఆర్ హీ మైట్ బీ అ మినిస్టర్. యాజ్ అ మదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, మీ నాన్న కంటే పెద్ద గొప్పాడు అవ్వాలి. నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు, నేను నాన్నలాగా చేయలేవా? దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. నెవర్ సే ఐ కాంట్ డూ బెటర్ దెన్ దట్ పర్సన్, దిస్ పర్సన్. అదంతా మన మైండ్ గేమ్. ఇట్స్ ఆల్ మీ చేతిలో ఉంది, మీ భవిష్యత్. అందుకే 10 సార్లు నేను చెప్తున్నాను, I can do better than whoever is the best in this society. I can build my own life and go forward. మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి. ఎవరో వస్తారు మనకి చేస్తారని. నో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే, ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను, బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు. అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అది చదువు అవనే, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకి వెళ్తారు. వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆర్ దిస్ జనరేషన్ ఫర్ ద కంట్రీ అనేది. మీరు పొలిటికల్గా లీడర్ అవనే, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని జాబ్ చేయండి, ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్
and you have to go way forward with it in the mind. అదే నేను కోరుకుంటున్నాను. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇఫ్ నాట్ యూ కెన్ నాట్ గో ఫార్వర్డ్. యాక్చువల్లీ కొంచెం నాకు డిసిప్లిన్ ఎక్కువ. వాళ్ళ కిందే మీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ అండర్ ద ఫ్యాకల్టీ. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, యువర్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, head of the departments. That is very important. You have to, don't criticize behind their back. వాళ్ళలో తప్పు కాదు, మనలో కూడా ఉంటాయి తప్పులు. And don't laugh at them. If you show one finger, మీరు ఒకేళ్ళు ఎత్తితే ఒకని చూపించటానికి 4 ఏళ్ళు మనకి చూపిస్తుంది. It is a reminder that we are no great. We are also criticizing our own self. And never ever try to fool anyone. That means you are making a big fool of yourself. So I'm just saying, idanta ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను, కొన్ని నేను చేశాను కూడా. I mean with all that what I have done, మిస్టేక్స్ నేను కూడా చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. అదే మీ అందరికి కూడా బోధన చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ. మీ అందరిని బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు అనుకోవచ్చు ప్రిన్సిపల్ గారు అదే మాట్లాడుతున్నారు, టీచర్ గారు అదే చెప్తారు, ఇప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి అదే మాట్లాడుతున్నారని. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ ఆల్, ఎస్పెషలీ girls, women. I have a very soft corner for you all, because I want to remind you, మీరందరూ తక్కువ కాదు. ఒకప్పుడు ఉండేది ఆ మైండ్ బ్లాక్, ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళకూడదు అని. బట్ నాకు ఎప్పుడు సంతోషంగా ఉందంటే when I see girls, women becoming the CEO of companies, CFOs, COOs, all of them, that gives me a lot of pleasure. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఐటీ ఉద్యోగాలకు కూడా ఆడపిల్లలు వెళ్తున్నారు. మీరు ఆ బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీద నేను చూస్తాను కొంతమంది ఆడపిల్లలు ఆ బ్యాగ్ తగిలించుకుని మొగాళ్ళతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎస్, వీఆర్ నో లెస్ అనేది నాకే అనిపిస్తుందంటే ఇంకా ఐ కెన్ ఇమాజిన్ హౌ యూత్ మస్ట్ బీ ఫీలింగ్. సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరూ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ or YouTubes or all that, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, you need a phone, cell phone, but don't misuse it beyond a point. That is my request from my side to the youth.